ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ లిస్టుల ప్రక్షాళన ఎలక్షన్ కమిషన్ వారిచే జరుగుతున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి ఒక ప్రక్షాళన కార్యక్రమం. మనందరికీ తెలుసు 2002లో ఇలాంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఓటర్స్ లిస్టులో జరిగింది. ఈ 24 సంవత్సరాలుగా అదే లిస్టులో మరి చనిపోయిన ఓట్లు తీసేయలేక, షిఫ్టెడ్ అయిన ఓట్లు తీసేయలేక, మరి వివిధ రకాలుగా ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓటరు లేనటువంటి ఆ లిస్టులతో మనము ఎలక్షన్లు జరుపుకుంటూ వచ్చాం. దాన్ని మరి ప్రక్షాళన చేయాలని ఈనాటి కూటమి ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఈ ప్రక్రియను చేపట్టడం మరి మనందరికీ కూడా చాలా శుభ పరిణామంగా కూడా భావించవచ్చు. ప్రత్యేకంగా మనము మన తిరుపతి నగరం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు కూడా గత పరిపాలనలో జరిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున మరి కూల్చివేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది వైకాపా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని మనము ఈ రోజున గట్టిగా నిర్ధారణతో సహా కూడా రుజువు చేయబడి మరి అటువంటి ప్రక్రియను మనమంతా కూడా ప్రజలందరం కూడా భాగస్వాములయ్యాం. దీంట్లో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యమే ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎలక్షన్ కమిషన్ చేపట్టినటువంటి ఒక స్పెషల్ ప్రక్రియగా కూడా మనమంతా భావించవచ్చు. మనకు తెలుసు తిరుపతి నగరంలో 2019 నాటికే ఎలక్షన్లో మరి లిస్టుల్లో మనం లిస్టులు వెరిఫికేషన్ చేసినప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏఎస్డి లిస్ట్ అని ఒకటి ఓటర్ లిస్టుతో పాటుగా మరి ఎలక్షన్ బూతుల్లో బూత్ ఆఫీసర్స్ దగ్గర ఉండేది. ఏఎస్డి లిస్ట్ అంటే యాబ్సెంట్, షిఫ్టెడ్, డెత్. అంటే అప్పట్లోనే మరి ఇలాంటి ప్రక్రియ కాకముందే కూడా పార్టీల వారీగా మరి వారు కార్యకర్తలు చేపట్టి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఈ యాబ్సెంటీస్, షిఫ్టెడ్, డెత్ అనేది ఒక లిస్టు తయారు చేసుకొని మరి ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే మన జిల్లాకు కానీ మన నగరానికి కానీ ఉంటారో ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ గారు కానివ్వండి, మన కమిషనర్ గారు కానివ్వండి, వారికి ఇవ్వడం, వారు మరి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎలక్షన్ నాటికి ఆ ఏఎస్డి లిస్ట్ పెట్టి ఏదైనా ఐడెంటిటీ కార్డు, వారి ఐడెంటిటీ కార్డు, ఓటర్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, అలాంటివి ఏదైనా కూడా వాళ్ళ ఐడెంటిటీ కార్డు విత్ ఫేస్ రికగ్నిషన్ ఉండేటువంటి కార్డ్స్ తీసుకొస్తే వాటిని మరి వాళ్ళకు ఓటు ఇచ్చే విధంగా కూడా మనమంతా ఇప్పటి వరకు అలాంటి ఎలక్షన్లే చేసుకున్నాం. మరి అటువంటిది ఈ రోజున మరి మనకు తెలుసు ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడే అప్పుడప్పుడు మరి కొన్ని ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం ఎత్తి ఈ ధర్మాన్ని రక్షించడానికి మరి అవతారాలు ఎత్తినటువంటి విశేషం మనకు తెలిసిందే. అటువంటిదే ఈ రోజున 25 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ కమిషన్ ధర్మాన్ని రక్షించాలని, కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఇలాంటి ప్రక్రియ చేస్తుందంటే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి మన తిరుపతి నగరం తీసుకుంటే ఈ రోజున తిరుపతిలో
దాదాపు 2,95,288 ఓట్లు మన ఓటర్ లిస్టులో గత ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే ఓటర్ లిస్టుతో ఇదే నెంబర్తో మనము ఎలక్షన్లు కండక్ట్ చేసుకుంటూ వచ్చాం. దీనిలో మనకు తెలుసు దాదాపు మ్యాక్సిమం 50-60 లోపే మన యొక్క ఓటింగ్ శాతం ఉండేది. దీనికి కారణం కూడా మరి ఓటర్స్ లిస్టులో షిఫ్టెడు, డబుల్ ఎంట్రీ, డెత్, పర్మనెంట్లీ షిఫ్టెడ్లో కూడా 2 రకాలు ఉంటాయి. అంటే కొంతమంది ఈ ఊర్లోనే ఒక వార్డు నుంచి ఒక వార్డుకు పోవడమో, ఒక బూత్ నుంచి ఒక బూత్కు పోవడమో జరుగుతుంది. దాన్ని టెంపరీ షిఫ్టెడ్ అంటాం. పర్మనెంట్ షిఫ్టెడ్ అంటే మరి ఈ ఊరు నుంచి చంద్రగిరికి వెళ్ళడమో, లేదు ఈ జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళడమో, అలాంటి వాడిని కూడా పర్మనెంట్ షిఫ్టెడ్ కింద వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటి కలయికతోనే మనకు ఓటర్ లిస్ట్ ఇప్పటి వరకు కూడా మనము ఎలక్షన్లో వాడుకుంటున్నాం. అటువంటిది మరి 25 ఏళ్ళకు ఒకసారి ఒక ప్రక్షాళన జరగాలనే ఒక ఎలక్షన్ కమిషన్ నిర్ణయంతో ఈ రోజున మరి దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరగడం మరి అలాంటి దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా మరి ఈ రోజున జరిగినటువంటి ఎన్నికలు ఏవైనా కూడా నిష్పక్షపాతంగా ఒక జెన్యూన్ ఎలక్షన్ జరగడం మనం చూస్తున్నాం. దాన్ని మరి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. గత 50 రోజులుగా కూడా తిరుపతి నగరంలో కూడా BLOs అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీ తరఫున కూడా BLAs ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు. మన వాళ్ళు వీళ్ళు కలిసి సమన్వయంతో ప్రతి ఓటర్ ఇంటికి వెళ్ళి ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఈ ఓటర్ ఉందా లేదా, షిఫ్టెడా, డెత్తా అని ఒక బేరీజ్ వేసుకొని ఇద్దరి యొక్క సమన్వయంతో ఈ రోజున కార్యక్రమం నిన్న 24వ తారీఖున పూర్తి కాబడిన తర్వాత మరి లిస్టులన్నీ కూడా ఈ రోజున మరి బయటికి రావడం జరిగింది. మరి గెజెట్ కూడా వస్తుంది. మరి దాన్ని పేపర్స్లో కూడా ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా జెన్యూన్ ఓటర్ లిస్టు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత కూడా మరి ఏవైతే ఇంకా కూడా కొంతమంది మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ ఊళ్ళో ఉండకపోవచ్చు, లేదు ఈ వీధిలో ఉండకపోవచ్చు, అటువంటి వాళ్ళు మళ్ళా కూడా ఈ రోజున అప్లై చేసుకొని వారు నిజంగా తిరుపతి నగరంలో నివసిస్తూ ఉంటే తిరుపతి నగరంలో వాళ్ళకు ఓటర్ కావాలనుకుంటే ఇప్పటికి కూడా మరి ఒక వారం టైం ఇస్తారు. ఈ టైం లోపల వాళ్ళు మార్చుకొని మరి ఆగస్టు 30వ తారీఖుకి మనకు పర్మనెంట్గా ఒక లిస్ట్ అనేది నిఖార్సుగా రాబోతుంది. తర్వాత కూడా అది ప్రచురించిన తర్వాత కూడా మళ్ళా టైం ఇవ్వబడుతుంది అక్టోబర్ 30 వరకు కూడా. అప్పుడు వచ్చే లిస్టు కరెక్ట్గా మళ్ళీ దాన్ని ఎవరు కూడా మార్చాలన్నా కూడా కుదరదు. అక్టోబర్ 3న ప్రచురించబోయేటువంటి ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చేటువంటి లిస్టు శాశ్వతం, మళ్ళా ప్రక్రియ చేపట్టేంత వరకు కూడా. కాబట్టి ప్రజలంతా కూడా తెలుసుకొని మరి ఇప్పటికి కూడా ఇంకా టైం ఉంది కాబట్టి మరి వారి యొక్క ఓటును వారు సరిచేసుకొని వారి యొక్క ఓటు ఎక్కడుందో నిర్ధారించుకొని వాళ్ళ ఆ ఊరికో, ఆ వీధికో, ఆ బూత్కో ఓటర్గా పొందాలని, అవకాశం పొందాలని నేను కోరుకుంటూ మరి తిరుపతిలో మరి ఈ ప్రక్రియ అసలు చెప్పాలంటే ఓటర్ లిస్ట్ అనేది ఒక తప్పుల తడిక, ఒక అబద్ధాల బుట్ట, ఒక సర్వనాశనం చేయబడింది తిరుపతి ఎలక్షన్లే ఈ ఓటర్ లిస్టు వల్ల. ఎందుకు ఆ రోజున మనం చూసాం, ఏదైతే ఉప ఎన్నిక, పార్లమెంట్ ఉప ఎన్నిక 2019లో జరిగినటువంటి ఎలక్షన్లో మరి మళ్ళా ఒక ఎలక్షన్ రావడం, పార్లమెంటుకు ఉప ఎన్నిక రావడం 2021 జూన్లో రావడం జరిగింది. అప్పుడు చూసాం మనం ఈ వైకాపా ప్రభుత్వం చేసినటువంటి ప్రజాస్వామ్య కూనీని. అదే ఎలక్షన్ జరుగుతుంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారండి ఓటర్సు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక తిరుపతి జిల్లానో చిత్తూరో కాదు, మచిలీపట్నం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓట్లు వేశారు. మచిలీపట్నం నుంచి కూడా బస్సుల్లో మనుషులను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా
ఆ రోజుల్లో మేము పట్టుకోవడం, పిఎల్ఆర్ గ్రాండ్లో మరి బస్సులుగా వ్యాన్లుగా జనాలను తోలి వాళ్ళని ఓటుకు పంపిస్తుంటే వాళ్ళని పట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆ రోజు ప్రజలందరూ కూడా, తిరుపతి నగర ప్రజలే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా వీటన్నిటిని కూడా వీక్షించడం, చూడడం, మగవాళ్ళు బురకాలు వేసుకొని మరి బస్సుల్లో దొంగ ఓట్ల కోసం రావడం, ఇవన్నీ కూడా సృష్టించినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. ఆ ఘనత మన తిరుపతి శాసనసభ్యులైనటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప మేయర్ అయినటువంటి అభినయ్ రెడ్డి గారు, వారికే దక్కుతుంది. నేను పదే చెప్పేదాన్ని అప్పట్లో, తిరుపతి ఒక దొంగ ఓట్ల కేంద్రంగా, దొంగ ఓట్ల తయారీ కేంద్రంగా మార్చబడింది. ఈ ఘనత, ఈ అప్రతిష్ట తీసుకొచ్చింది తిరుపతికి ఎవరంటే మరి కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారే. నేను ఇవి ఉట్టుట్టి మాటలుగా చెప్పడం లేదు, మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఎవరైతే అధికారుల్ని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఆ అధికారుల యొక్క ల్యాప్టాప్లు అన్నీ వీళ్ళ స్వాధీనం చేసుకొని లాగిన్ తీసుకొని దాంట్లో దొంగ ఓట్లు ఎక్కించినటువంటి ప్రక్రియ నిరూపణ అయిందా కాలేదా, ఆ అధికారులు ఈ రోజున పనిష్మెంట్కి గురయ్యారా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను, తిరుపతి నగర ప్రజలకు తెలియజేస్తున్నాను. అటువంటిది మరి వాళ్ళు ఈ రోజున మా ప్రభుత్వంలో అలాంటివేమీ జరగలేదు అని చెప్పడానికి కూడా వాళ్లకు ముందుకు రాలేరు. ఎందుకంటే అధికారులే ఆ రోజుల్లో సస్పెండ్ చేయబడ్డారు. దాదాపు 5-6 మంది. ఎపిక్ కార్డ్స్ తయారు చేయడం జరిగింది. ఓటర్ కార్డే కాకుండా ఎపిక్ కార్డులో వారి ఫోటోలు మార్చి బ్లర్గా చూపిస్తూ, లేదు ఫోటోలు మార్చి, ఈ విధంగా ఆ ఎపిక్ కార్డులో మన ఓటర్ కార్డు మాదిరి క్లియర్గా ఉండదు, ఎవరు ఆ మనిషి, ఎవరు ఓటు వేస్తున్నారు అనేది కూడా. ఇటువంటి మరి దుర్మార్గపు ఆలోచనలతో ఆ పార్టీనే ఒక గొడ్డలి పార్టీ అనడానికి ఇంతకన్నా నిదర్శనాలే అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టి కూనీ చేసి మరి వారు ఏలినటువంటి ఆ నియంత పరిపాలన, ఒక సైకో పరిపాలన మనమంతా కూడా గత 5 సంవత్సరాలుగా కూడా మనం అనుభవించాం. అది మరి ప్రతి ఒక్కరు కూడా అనుభవించుంటారు. కాబట్టే గత 2024 ఎన్నికల్లో మరి వారి యొక్క కసిని, వారి యొక్క బాధని, వారి యొక్క అభద్రతా భావాన్ని ఎలా తట్టుకోవాలని ఓటు రూపంలో మరి చూపించి వారు మరి ఇదంతా కూడా ప్రజాస్వామ్యం గత ప్రభుత్వంలో కూనీ కాబడింది అని నిరూపణ చేసినటువంటిది మనమందరం కూడా ఈ రోజున చూస్తున్నాం. మరి అటువంటి గత ప్రభుత్వం ఈ రోజున మరి ఇదే కాదు, మనం చూసాం కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఇదే దొంగ ఓట్లతో వారు కార్పొరేటర్ని కిడ్నాప్ చేయడం, అసలు నామినేషనే వేయకుండా చేయడం, పోలీస్ స్టేషన్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పిల్లల్ని ఏమో చేసేస్తాము అని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లో మరి మధ్యస్థాలు చేసి నాయకుల్ని వారి వైపు తిప్పుకొని కనీసం మరి నామినేషన్ కూడా వేయనీయకుండా చేసినటువంటి నాయకులు మన తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు, ఉప మేయర్ అయినటువంటి అభినయ్ రెడ్డి గారు అని కూడా ఈరోజు నిరూపణ అయింది. ఇది ఎప్పటికీ తిరుపతి నగర ప్రజల మనసుల్లో నుంచి మీరు తీసేయలేరని కూడా నేను ఘంటాపదంగా చెప్పగలను. మరి ఇలా చేస్తూ పోతూ మరి ఈ రోజున భూ కబ్జాలకు పాల్పడ్డారు. మొన్ననే చూసాం మనమంతా కూడా భూ కబ్జాలు ఎలా జరిగాయి అనేసి. అదేవిధంగా ప్రతిదీ అబద్ధాలే. పింక్ డైమండ్తో మొదలుపెట్టినటువంటి అబద్ధాలు ఇప్పటి వరకు కూడా ఆగలేదు. ఆ రోజున పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు చేరింది, వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంట్లో ఉంది, దాన్ని దొంగిలించి వాళ్ళ ఇంట్లో పెట్టారు అని చెప్పినటువంటి అబద్ధపు నుంచి నారావారి రక్త చరిత్ర, వివేకానందరెడ్డి హత్య గురించి స్కిట్లో స్కామ్ జరిగింది,
అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మరి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ వాళ్ళు అబద్ధాలతో మైండ్ గేమ్ ఆడి మనుషుల్ని భ్రమింపజేసి మీరు గత 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారనేది 2024 ఎలక్షన్స్లో నిరూపణ అయింది. అయినప్పటికీ మరి ఎక్కడా లేని విధంగా తిరుపతి నగరంలోనే కరుణాకర్ రెడ్డి గారు కానీ ఉప మేయర్ అయినటువంటి అభినయ్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నామంటూ ప్రతిదీ తిరుపతి నగరంలో ఒక అశాంతి గురి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకానికి ఈ సర్ ప్రక్రియే మీకు నిదర్శనమని కూడా, ఈ సర్ ప్రక్రియలో తొలగించినటువంటి వాడి ఓట్లే మీరు చేసినటువంటి అన్యాయము అక్రమం అని కూడా నేను ఈనాడు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు మన తిరుపతి నగరం తీసుకుందాం. మనం తిరుపతి నగర ప్రజలుగా 2,95,288 ఓట్లు ఉంటే వాటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అంతా కూడా 100% ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఫారాలు కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కుటుంబ సభ్యులు ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేసి మరి బిఎల్ఓస్కి మళ్ళీ రిటర్న్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిటర్న్ ఇవ్వడంలో మరి అక్కడ మనుషులు ఉంటే రిటర్న్ చేస్తాం, మనుషులే లేకపోతే మనమంతా చూసాం ఓటర్ లిస్టులో 0 డోర్ నెంబర్లో కొన్ని 10 ఓట్లు, అదేవిధంగా ఒకే ఇంటిలో కొన్ని 100 ఓట్లు, డోర్ నెంబరే లేనటువంటి ఒక ఇంటిలో 100 ఓట్లు. ఈ విధంగా వాళ్ళు దొంగ ఓట్లను చేర్చి దొంగ ఓట్ల ప్రక్రియను, దొంగ ఓట్ల తయారీ కేంద్రంగా తిరుపతి నగరాన్ని వాళ్ళు తీర్చిదిద్దారు అని ఆ రోజుల్లోనే మేము చెప్తూ వచ్చాం. అయినా కూడా మరి ఈరోజు మరి అది నిర్ధారణకు రావడం, ఎలక్షన్ కమిషనే మరి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 92,711 ఓట్లు అంటే 31.4% ఓట్లు ఈ రోజున ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటలైజ్ కాలేదు, కలెక్షన్ అవ్వలేదు అంటే అవన్నీ కూడా మరి వారు చేసినటువంటి దొంగ ఓట్ల ప్రక్రియకు నిదర్శనం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మరి ఎన్యూమరేషన్స్ ఫామ్స్ కలెక్ట్ అయింది దాదాపు 2,01,949 ఓట్లు మాత్రమే, అది 68.39%. అంటే మన తిరుపతి నగర నిజ ఓటర్స్, నిజమైన ప్రజలు జీవించేటువంటి వాళ్ళు ఎంత అంటే 2 లక్షల మంది తిరుపతి నగరంలో జనాభా ఓటర్స్. మిగిలినటువంటి 92,000 కూడా దాదాపు యాబ్సెంటీస్ 21,280 మంది ఉన్నారు. అదేవిధంగా డెత్ అయితే 6,000 మంది ఉన్నారు. అదేవిధంగా పర్మనెంట్లీ షిఫ్టెడ్, వేరే రాష్ట్రానికో వేరే దేశానికో వేరే జిల్లాకో వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపు 60,000 మంది ఉన్నారు. అదేవిధంగా మరి డూప్లికేట్ డబుల్ ఎంట్రీ, ఒక వార్డులోనే 2 బూతుల్లో ఉన్నటువంటి ప్రక్రియ మనం చూసాం లాస్ట్ ఎలక్షన్స్లో. అదేవిధంగా 2 వార్డుల్లో ఉన్నటువంటి ఒకే వ్యక్తిని చూసాం. ఈ విధంగా డబుల్ ఎంట్రీస్ దాదాపు 6,000 ఓట్లు కూడా మనము ఏఎస్టీ లిస్టులో గత 2024 ఎలక్షన్స్లో కూడా మనం పెట్టడం జరిగింది. 2024 ఎలక్షన్స్లో కూడా దాదాపు 58,000 ఓట్లని ఏఎస్టీ లిస్టులో పెట్టి, అంటే ఓటర్స్ లిస్ట్ నుంచి దానికి ఏదైనా వాళ్ళు ప్రూఫ్ తీసుకొస్తే దాన్ని ఓటింగ్ వేయించే విధంగా కూడా ఏఎస్టీ లిస్టు తయారు చేయడం జరిగింది. అంటే 60,000 మంది లేనట్టే లెక్క అప్పటికే. మరి ఈ రోజున ఈ సర్ ప్రక్రియలో ఇంకా డోర్ టు డోర్ ప్రక్షాళన జరిగింది కాబట్టి అది 92,000కు తేలింది అని తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ నిక్కచ్చిగా, నిజాయితీగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి అని తిరుపతి నగర ప్రజలకు తెలియజేయడానికే నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా
ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే కాకుండా మరి మీరు చూశారు, ఏదైతే మన 2024 ఎన్నికల్లో కూడా దాదాపు మరి వాళ్ళు ఎన్ని దొంగ ఓట్లు చేర్చుకున్నా, ఉప ఎన్నిక పార్లమెంట్ దాంట్లో కూడా ఎన్ని దొంగ ఓట్లు చేర్చుకున్నా వాళ్ళు ఆశించినటువంటి 80,000 మెజారిటీ అయితే వాళ్ళకి రాలేదు. ఆ రోజు ఉప ఎన్నికల్లో కూడా దాదాపు 50,000కే అది పరిమితం కావడం, ఆ రోజునే వాళ్ళు మరి సంభ్రమాశ్చర్యాల్లో కౌంటింగ్ దగ్గరే వాళ్ళంతా కూడా మరి తల్లబట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇంకా ఎవరు కూడా ప్రజలు నా ఓటు లేదే, నా ఓటు ఎవరన్నా వేసేసి ఉంటారేమో అనేటువంటి సందేహాలతో భయపడాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ ఓటు మీరు వేసుకునేదానికి ఎలక్షన్ కమిషన్, కూటమి ప్రభుత్వం తప్పకుండా ఒక అవకాశం మీకు కల్పిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నిర్భయంగా ఉండి, ఇప్పటికి ఎవరైనా మరి ఓటు మిస్ అయింటే, ఎందుకంటే ఏదైనా అక్రమాన్ని కానీ అరాచకాన్ని కానీ మనం అడ్డుకోవాలంటే ఈ రోజున మనం ఏం చేయలేం. ఓటు ద్వారానే మన యొక్క సమ్మతి కానీ అసమ్మతి కానీ మనం తెలియచేయగలం. కాబట్టి ఆ ఓటు అనేదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా మిస్ చేసి ఉంటే మళ్ళా మీరు మన ఎన్యూమరేషన్ ఫామ్ ద్వారా మీ యొక్క ఓటును పునరుద్ధరించుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. కానీ అయినా కూడా ఈ ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైకాపా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిందలు ఈ రోజున మరి ఎవరు కూడా నమ్మడం లేదు. ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసేటువంటి మేలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వాళ్ళు చేస్తున్నది ప్రతి ఒక్కరికి కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. మరి అటువంటి సమయంలో మరి డిఎస్సి దాని మీద ఎంక్వైరీ వేయండి, మేము ధర్నాలు చేస్తాం అని చెప్పడం, మరి ఎవరు కూడా ఈరోజు నిరుద్యోగులు అంతమంది ఉన్నారు, మనం ఇచ్చింది కొంతమందికే ఉద్యోగం, మళ్ళా రేపు డిఎస్సి ఇవ్వబోతున్నాం. మరి వాళ్ళ ఎవరు కూడా అసంతృప్తిగా బయటకు వచ్చి నిరుద్యోగులు మాకు అన్యాయం జరిగింది అని చెప్పడం లేదే. మీరు చెప్తున్నారు, వైకాపా నాయకులు చెప్తున్నారు అన్యాయం జరిగిందని, వాళ్ళ ఉద్యోగాలు పోయాయని, ఈ రోజున వాళ్ళ ప్రభుత్వం అధికారంలో లేదని, వాళ్ళ ఉద్యోగాలు నాయకులు ఉద్యోగాలు పోయాయని ఈ రోజున వాళ్ళు చేస్తున్నారు తప్ప నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగం రాలేదని ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆశతో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది, మనందరం కూడా మరి ఉద్యోగాలు రాబోతున్నాయి, లేదు మనంతకు మనమే మన సంపాదన చేసుకోవడానికి రకరకాలైనటువంటి మరి ప్రక్రియలను ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని ప్రజలు ఎంతో ఆశతో జీవిస్తున్నారు. ఇప్పుడు ఆశతో ఏదో ఒకటి మనకు ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది, మన కుటుంబాలని కాపాడుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి మీరు ఇకనైనా మీరు చేసినటువంటి అవి తప్పులు కాదు, వాటికి శిక్షే లేదు. అటువంటి తప్పులు చేసి ఒక గొడ్డలి పార్టీ అని మీరు బిరుదు తెచ్చుకున్నారు. ఇంకా దానికి మించినటువంటి ఒక మాటే మిమ్మల్ని సంబోధించడానికి లేదని కూడా నేను తెలియజేస్తూ, ఆ విధంగా మరి డిఎస్సి మీద అవాకులు చవాకులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఇకనైనా తలలు వంచుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల్ని మీరు కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటే మరి ప్రజలు ఎప్పుడైనా కూడా మిమ్మల్ని క్షమిస్తారు, మిమ్మల్ని కోరుకోరు. మీరు చేసినటువంటి తప్పులకి క్షమిస్తారని కూడా మీరు తెలుసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇలాగా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పూర్తి కాలం చేసుకొని ప్రక్రియ పూర్తి చేసి నిన్నటి నుంచి కూడా మేము చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి డోర్ టు డోర్ ప్రోగ్రాం చేస్తున్నాం. డోర్ టు డోర్ ప్రోగ్రాంలో ప్రజల యొక్క సంతృప్తిని తెలుసుకుంటూ, ఇంకా కూడా ఏమి చేయాలి అని వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ